ఇరాన్ మళ్లీ హర్మోజ్ ను మూసివేసింది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి తీవ్ర విఘాతం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలను పాటించకుండా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. నిన్న ఆ దేశం చేసిన దాడుల్లో 32 మంది మరణించారు. ఈ ఘటనపై ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ తీవ్రంగా స్పందించింది. హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. అమెరికా వైఖరి దురుద్దేశపూర్వకంగా ఉందని, హామీలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తదుపరి చర్యలకు దిగుతామని స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ ఒప్పందంతో ఇటీవల తెరుచుకున్న హర్మోజ్ మీదుగా ఇప్పుడిప్పుడే నౌకలు ప్రయాణిస్తున్నాయి. అంతలోనే మళ్లీ మూసివేత ప్రకటనతో ఆందోళన నెలకొంది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. యుద్ధ విరమణలో భాగంగా లెబనాన్ పై కూడా సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంది. అయినా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఒప్పందానికి ముప్పు వాటిల్లింది. నబతియే, దాని సమీప గ్రామాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. బారిష్ గ్రామంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబంలోని 4 చనిపోయారు. అందులో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు ఉన్నారు. కన్నారిత్ సోమోర్ జరిగిన దాడుల్లో 9 మంది మరణించారు. కఫార్ లో ఒక లెబనాన్ సైనికుడు, మరో చోట 2 చనిపోయారు. లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. రాకెట్ లాంచింగ్ కేంద్రాలను ధ్వంసం చేశామని పేర్కొన్నాయి. హెజ్బొల్లా కమాండ్ కేంద్రాలపై బాంబులు వేశామని తెలిపాయి. కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించలేదు. లెబనాన్లో 150 హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. చాలా మంది మిలిటెంట్లను అంతమొందించామని వెల్లడించారు. హెజ్బొల్లా తమపై 50 ప్రాజెక్టుల ప్రయోగించిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయెలే ఉల్లంఘిస్తోందని హెజ్బొల్లా ఆరోపిస్తోంది. లెబనాన్ పై దాడులను నిరసిస్తూ తమ స్విట్జర్లాండ్ ప్రయాణాన్ని శుక్రవారం ఇరాన్ ప్రతినిధులు రద్దు చేసుకున్నారు. చర్చలు కొనసాగాలంటే దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో అమెరికా ప్రతినిధులు ప్రయాణము తొలుత వాయిదా పడింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే మళ్లీ తాము స్విట్జర్లాండ్ కు వెళ్తున్నట్లుగా నిన్న ఇరాన్ అధికారులు ప్రకటించారు. అటు అమెరికా ప్రతినిధులు విట్కాఫ్, కుషన్లు ఇప్పటికే స్విట్జర్లాండ్ కు చేరుకున్నారు. కొద్ది రోజుల్లో తాను చర్చలు పాల్గొంటానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. చర్చలు నేడు ప్రారంభం కానున్నాయి. హర్మోజ్ ను మూసివేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించడానికి ముందే 3 భారత చమురు నౌకలు ఆ ప్రాంతాన్ని దాటేశాయి. వాటిలో 8.6 లక్షల టన్నుల ముడి ఆయిల్ ఉంది. 94 మంది సిబ్బంది ఉన్నారు. దేశ్ వైభవ్, దేశ్ విభార్, సన్మార్, హెరాల్డ్ నౌకలు ఈ నెల 24 జూలై 1న మధ్య భారత్ కు చేరుకుంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. శ్రీజ, మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు గంటకు కూడా మారుతున్నవి. గత వారం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం ప్రపంచానికి కాస్త ఊరటనిచ్చింది. అయితే హార్మోజ్ జలసంధి మళ్లీ తెరుచుకోవడంతో చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఆశలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేయడం, ఆ దాడుల్లో 32 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం, ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, 2 చిన్నారులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇజ్రాయిల్ మాత్రం తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదని, హెజ్బొల్లా స్థావరాలు, రాకెట్ లాంచింగ్ కేంద్రాలు, కమాండ్ సెంటర్లే లక్ష్యంగా చేసుకున్నామని చెబుతోంది. అయితే మరోవైపు హెజ్బొల్లా మాత్రం కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయిలేనని ఆరోపిస్తుంది. అంటే ప్రస్తుతం కాల్పుల విరమణ కేవలం కాగితాలకే పరిమితమైందనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాల మధ్య ఇరాన్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ప్రపంచ దృష్టిని అయితే ఆకర్షిస్తుంది. హార్మోజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమ హామీలను నిలబెట్టుకోలేదని, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోలేదని ఇరాన్ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే మరోవైపు అమెరికా మాత్రం హార్మోజ్ పూర్తిగా మూసివేయబడిందనే విషయానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతుంది. అంటే ప్రస్తుతం ప్రకటనలు ఒకవైపు, భౌతిక పరిస్థితులు మరోవైపు స్పష్టంగా కనిపిస్తున్నట్లయితే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఏదైతే హార్మోజ్ జలసంధి అనేది సాధారణ సముద్ర మార్గం కాదు. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపుగా 20% ఈ ఒక్క మార్గం గుండే వెళ్తుంది. సౌదీ అరేబియా, యుఏఏ,
కువైట్, ఇరాక్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ ఎగుమతులకు ఇది ప్రధాన ద్వారం. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే మొదట ప్రభావం చమురు ధరలపై కనిపిస్తుంది. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం వరకు కూడా ప్రభావం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భారత్ కు సంబంధించి చూస్తే ప్రస్తుతానికి ఒక ఊరట కలిగించే అంశంగా ఉంది. హార్మోజ్ మూసివేత ప్రకటన ముందే 3 భారత చమురు నౌకలు ఆ ప్రాంతాలను దాటివేయడం, వాటి సుమారు 8.6 లక్షల టన్నుల ముడి చమురు ఉంది. దీంతో తక్షణ ఇంధన సరఫరాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అయితే ఇంకో కీలకం ఏంటంటే మొదట స్విట్జర్లాండ్ లో జరగవలసిన చర్చలను ఇరాన్ బహిష్కరించినట్లు ప్రకటించింది. కానీ తర్వాత మళ్లీ చర్చలకు అంగీకరించింది. అమెరికా ప్రతినిధులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంలో సాంకేతిక స్థాయి చర్చలు ప్రారంభం కానున్నవి. ఈ చర్చల విజయం పైన ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం కూడా ఉంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన భద్రతకు సంబంధించిన అంశం. ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు దౌత్య చర్చలు, ఈ రెండు ఒకేసారి సాగుతున్నవి. చర్చలు సఫలమైతే పరిస్థితి చల్లబడే అవకాశం అయితే ఉంది. కానీ చర్చలు విఫలమై హార్మోజ్ నిజంగా నౌకలు రాకపోకలు నిలిచిపోతే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలు, ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రాము. ఇరాన్ మళ్లీ హార్మోజ్ ను మూసివేసింది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి తీవ్ర విఘాతం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలను పాటించకుండా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. నిన్న ఆ దేశం చేసిన దాడుల్లో 32 మంది మరణించారు. ఈ ఘటనపై ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. అమెరికా వైఖరి దురుద్దేశపూర్వకంగా ఉందని, హామీలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తదుపరి చర్యలకు దిగుతామని స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ ఒప్పందంతో ఇటీవల తెరుచుకున్న హర్మూజ్ మీదుగా ఇప్పుడిప్పుడే నౌకలు ప్రయాణిస్తున్నాయి. అంతలోనే మళ్లీ మూసివేత ప్రకటనతో ఆందోళన నెలకొంది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. యుద్ధ విరమణలో భాగంగా లెబనాన్ పై కూడా సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంది. అయినా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఒప్పందానికి ముప్పు వాటిల్లింది. నబతియే, దాని సమీప గ్రామాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. బారిష్ గ్రామంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబంలోని 4 చనిపోయారు. అందులో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు ఉన్నారు. కర్నరిత్ సోమోర్ పై జరిగిన దాడిలో 9 మంది మరణించారు. కఫార్లో ఒక లెబనాన్ సైనికుడు, మరోచోట 2 చనిపోయారు.